బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ప్రజా వేదికలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సమావేశానికి హాజరు కానున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపోటములు, ఈవీఎంల ఇబ్బందులపై చర్చించనున్నారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు టీడీపీ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే విజయసాయిరెడ్డి లేఖతో టీడీపీ వాయిస్ మారినట్టుగా కనిపిస్తోంది. ఇవాల్టి సమావేశం తాగునీటి సమస్యలపై పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలపై చర్చిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాదనలో అర్థం లేదన్నారు మంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం నివాస ప్రాంతంలో పార్టీ మీటింగ్ పెట్టుకోవడంలో తప్పు లేదన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్నారు. విజయసాయిరెడ్డి లేఖ రాయడం అవగాహన లోపం తప్ప మరేమీ కాదన్నారు యనమల. ఏదైతే రాశాడో తప్పుడు లెటరు, ఎందుకంటే సీఎం దగ్గర ఇదంతా సీఎం రెసిడెన్స్ సంబంధించినటువంటి ఏరియా. సీఎం రెసిడెన్స్ ఏరియాలో ఎమ్మెల్యేస్ తోటి కానీ క్యాండిడేట్స్ కానీ పార్టీ మీటింగ్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. సీఎం ఎక్కడుంటే అక్కడ ఒక సెక్రటరియట్లో పెడితే తప్పు అవుతుంది తప్ప సీఎం రెసిడెన్స్కి అటాచ్డ్ అనేటువంటిది ప్రజావేదిక. అంచేత పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి తప్పలేదు. అంచేత సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. సీఎం రెసిడెన్స్ కాబట్టి దాన్ని తప్పట్టడం అనేటువంటిది అవగాహన లోపం. రివ్యూ ఆఫ్ ఎలక్షన్స్, క్యాబినెట్ డెసిషన్స్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. క్యాబినెట్ డెసిషన్స్ క్వశ్చన్ చేయడానికి లేదు, అందుకే నాకు కామెంట్ చేశాను. ఇక మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి సీఎం నివాసం నుండి లైవ్లో అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కేవలం తాగునీటి సమస్య పరిష్కారం కోసమేనని మంత్రులు అంటున్నారు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖతో టీడీపీ వాయిస్ మారిందని కూడా అంటున్నారు. వివరాలేంటి? అంటే ముందుగా అయితే 3 రోజుల క్రితమే ఈరోజు సమావేశానికి రావాలని ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సమాచారం పంపించారు. వచ్చేటప్పుడు మీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్ తీరు, ఎక్కడెక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఇతర పార్టీల నాయకులకు, బరిలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకు ఎంత మేర వచ్చే అవకాశం ఉంది, మనకు విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ప్రతి నియోజకవర్గాల వారీగా కూడా ఒక నివేదిక తీసుకురండి. అలాగే ఈవీఎం కౌంటింగ్, ఈవీఎంలకు సంబంధించి వచ్చినటువంటి సమస్యలు, ఎక్కడైనా పోలింగ్ ఆలస్యంగా ఎక్కడెక్కడ ప్రారంభమైంది, ఎంత ఆలస్యంగా ప్రారంభమైంది, పోలింగ్ ముగిసేసరికి ఎంత సమయం అయింది అనేది పోలింగ్ బూత్ల వారీగా కూడా అన్ని వివరాలతో రండి అని చెప్పి 4 రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అభ్యర్థులకు సమాచారం వెళ్ళింది. పరిణామాలతో ఈరోజు టీడీపీలో కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నిన్న సాయంత్రమే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదికి విజయసాయిరెడ్డి ఒక లేఖ రాశారు. సీఎం నివాసం వద్ద ఉన్నటువంటి ప్రజావేదికల్లో పార్టీ సమావేశాలు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈయన సీఎం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఏ రకంగా సమావేశం పెడతారు, ఒకవేళ అలాంటి అధికారిక సముదాయాల్లో పార్టీ సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉంటే మాకు కూడా అవకాశం ఇవ్వండి, లేదు అంటే సిఎస్కు చెప్పి అక్కడ అలాంటి మీటింగ్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సో విజయసాయిరెడ్డి లేఖ తర్వాత టీడీపీలో భిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఈరోజు ఉదయం పార్టీ సమావేశానికి వచ్చినటువంటి మంత్రులు కూడా దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వెలిబుచ్చారు. మంత్రి యనమల రామకృష్ణుడు అయితే విజయసాయిరెడ్డి రాసినటువంటి లేఖ అవగాహన లోపంతోనే రాశారు. ఆయన ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి కార్యక్రమాలైనా పెట్టుకునేటటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. సెక్రటేరియట్లో పార్టీ సమావేశాలు పెడితే తప్పుగా భావించవచ్చు తప్ప సీఎం నివాసం వద్ద సమావేశాలు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈరోజు పార్టీ సమీక్ష జరుపుకుంటున్నామని చెప్పి కూడా యనమల రామకృష్ణుడు చెప్పారు. అయితే మరో మంత్రి నక్కా ఆనందబాబు దీని మీద డిఫరెంట్ ఒపీనియన్ వ్యక్తం చేశారు. ఈరోజు జరిగేది కేవలం తాగునీటి సమస్యల మీద నియోజకవర్గాల వారిగా సమీక్షించేందుకు ఈరోజు సమావేశం పెట్టాం తప్ప పార్టీ సమావేశం కాదు. విజయసాయిరెడ్డి వైసీపీ నేతలు కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి మరో మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సో ఈ రకంగా విజయసాయిరెడ్డి లేఖ మీద టీడీపీలో గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు కూడా ఒక్కో రకమైనటువంటి అభిప్రాయం చెప్తున్నారు. విజయసాయిరెడ్డి లేఖ తర్వాత అసలు ఇక్కడ జరిగేటువంటి సమావేశం పార్టీ సమావేశం కాదు అని చెప్పే ప్రయత్నం కొంత
కొంతమంది నేతలు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మంత్రులు కానీ చెప్పే ప్రయత్నం చేయగా సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించారు. సీఎంగా ఉన్నటువంటి పార్టీ అధినేత కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎలాంటి సమావేశాలు పెట్టుకోవాలి, పార్టీ సమావేశాలు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి కూడా మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సో ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి రాసినటువంటి లేఖ ద్వారా పార్టీలో కొంచెం గందరగోళం అనేది చోటు చేసుకుందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. మరి కాసేపట్లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉండవల్లి ప్రజావేదికలోని ఈ సమావేశం కూడా జరగబోతుంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గెలుపోటములపై సమీక్షించడంతో పాటుగా కౌంటింగ్ జరిగే రోజున ఏజెంట్లు కానీ నేతలు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అభ్యర్థులకు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సంతోషి. రైట్ ఎంపీ